మహబూబ్ నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. భూత్పూర్లో హస్తం పార్టీకి 6, బీఆర్ఎస్ బీజేపీ చెరో 2 వార్డుల్లో గెలుపొందాయి. దేవరకద్రలో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, కమలం పార్టీ 1 వార్డులో విజయం సాధించాయి. అలంపూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో 5 వార్డులను సొంతం చేసుకున్నాయి. గద్వాలలో కాంగ్రెస్ కు 15, బీఆర్ఎస్ కు 12, బీజేపీ 7, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. ఐజాలో హస్తం పార్టీకి 7, బీఆర్ఎస్ కు 13 వార్డులొచ్చాయి. వడ్డేపల్లిలో ఇతరులు 8 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల గెలుపొందారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1 చోట విజయం సాధించారు. కొల్లాపూర్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3 వార్డులను సొంతం చేసుకున్నాయి. నాగర్ కర్నూల్లో అధికార పార్టీకి 18, బీఆర్ఎస్ కు 6 వార్డులొచ్చాయి. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా లైవ్ లో ఉన్నారు. పాషా, స్వాతి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 53 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 27 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 14 స్థానాలను బీఆర్ఎస్, 6 బీజేపీ, ఎంఐఎం 3 స్థానాలు, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇంకా 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీనికి సంబంధించి మరో రౌండ్ లో దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇంకా కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ ఖచ్చితంగా చేరుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. 31 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. 31 స్థానాలను ఏకపక్షంగా గెలుచుకొని మహబూబ్ నగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ధీమాతోటి ఉంది. మరోపక్క ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి 3 కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు. వీరు తిరిగి కాంగ్రెస్ గుడికి చేరే అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ మరో గంటలో రానుంది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్ కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ దాదాపు 19 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా కల్వకుర్తి, నగర్ కర్నూల్, కొల్లాపూరు, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, మక్తల్ ఈ ప్రాంతాల్లో స్పష్టమైన ఆధిక్యతతోటి మ్యాజిక్ ఫిగర్ ని దాటి బీఆర్ఎస్ ని ఢీకొట్టి కాంగ్రెస్ నిలబడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక కోస్గిలో క్లీన్ స్వీప్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అనేటువంటి కోస్గి ప్రాంతంలో ఒక్కటంటే ఒకటి కూడా ఇతర పక్షాలకి రాకుండా మొత్తానికి మొత్తం కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక కొడంగల్లో కాంగ్రెస్ విజయబాట ఎగురవేసింది. ఒక స్థానంలో బీఆర్ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం గెలిచినటువంటి సిచ్యువేషన్ మనకి కొడంగల్లో కనిపిస్తా ఉంది. మద్దూరులో సైతము కాంగ్రెసే విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి. ఇక గద్వాల నియోజకవర్గానికి వస్తే గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గద్వాల హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో పూర్తిగా క్యాంపు రాజకీయాలకి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ 37 వార్డులుండగా కాంగ్రెస్ కు 16 వార్డులు వచ్చాయి. బీఆర్ఎస్ కి 12, బీజేపీకి 7 వార్డులు వచ్చినటువంటి క్రమంలో ఇండిపెండెంట్లను కలుపుకొని 19 మందితో క్యాంపుకు వెళ్లినటువంటి కాంగ్రెస్ బృందము కర్ణాటకలో ఒక ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక గద్వాల జిల్లాలోని అలంపూరు ప్రాంతంలో 10 వార్డులు ఉన్నప్పటికీ 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లతోటి తాము ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అలంపూరు మున్సిపాలిటీ అని చెప్పేసి వారు ధీమాతోటి ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఐజాలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మొత్తంలో గెలుపొందారు. బీఆర్ఎస్ ఐజా కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇక వడ్డేపల్లి విషయానికి వస్తే అనూహ్యంగా సింహం గుర్తుతో పోటీ చేసినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక ఆమన్గల్లులో మొదటి నుంచి కూడా బీజేపీ గెలుపొందుతుందని అంతా భావించినప్పటికీ కూడా అనూహ్యంగా అక్కడ బీఆర్ఎస్ కి అత్యధిక వార్డులు గెలిచినటువంటి పరిస్థితి మనకి ఆమన్గల్లో కనిపిస్తా ఉంది. మరోపక్క ఇక మక్తల్లో కూడా మొదటి నుంచి కూడా గతంలో మక్తల్లో బీజేపీ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగారు. ఈసారి అలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పేసి కొంతమంది అంచనా వేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాకిటి శ్రీహరి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ముందటి నుంచి చెప్పారు. అదే జరిగింది. కాంగ్రెస్ కి స్పష్టమైనటువంటి వార్డుల సంఖ్య రావటము, మ్యాజిక్ ఫిగర్ దాటి రావడంతో మక్తల్ సైతం కాంగ్రెస్ ఖాతాలో జమ అయిందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనొచ్చు. ఇక వనపర్తిలో 20 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుచుకుంది. కొంతమంది రెబల్స్ గా నిల్చున్నటువంటి ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక పెబ్బేరులో కాంగ్రెస్ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చి మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఎక్కువ మొత్తంలో వార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా, సీఎం సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మేము గెలుస్తున్నాం ఇదని చెప్పి అక్కడ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఇక మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కౌంటింగ్ సెంటర్ వద్దే ఉన్నాము.
ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేది మరో గంట సేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 53 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒకటి ఏకగ్రీవమైంది. ఇప్పుడు 59 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అయితే మనం ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి. మేయర్ గా పోటీలో ఉన్నామనుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఓడిపోయినటువంటి పరిస్థితి మనకి ఇందులో కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పటికే 27 డివిజన్లను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము మ్యాజిక్ ఫిగర్ 31 దాటామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా క్యాంపుకు వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకి సమాచారం ఇచ్చారు. వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రికే ఫలితాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఈ రాత్రికే ఈ క్యాంపుకి తరలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా గద్వాల మరియు మహబూబ్ నగర్ లోనే ఈ క్యాంపు రాజకీయాలకి తెరలేసినట్టుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరోపక్క మేయర్ కి తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థుల్లో 3-4 ఖచ్చితంగా తమకే మేయర్ కావాలని పట్టుబడుతున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ ని బట్టి ఇక్కడ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారనే దానిపై కొంత సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.